హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. ఈ వీడియోలో మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు తెలంగాణ హైకోర్టుకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ బిట్ చూడబోతున్నాం. ఇక్కడ కూడా మన క్యాబినెట్ ఆఫీస్ హోల్డర్స్, ఇంపార్టెంట్ ఆఫీస్ హోల్డర్స్ అయితేనేమి మరియు హెడ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ బాడీస్ వాళ్ళ యొక్క హెడ్స్, వాటితో పాటుగా డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ వాళ్ళ యొక్క దానికి ఎవరెవరు ఉన్నారు ఇవన్నీ కూడా ఇక్కడ చూడబోతున్నాం. ఇవన్నీ కూడా మనకు రాబోయే ఏపీ హైకోర్టు, తెలంగాణ హైకోర్టులో బిట్టు ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. మరి దీనికి సంబంధించి మీకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి అయితేనేమి, తెలంగాణ హైకోర్టుకి అయితేనేమి స్పెషల్ కోర్సు మనకు ఆన్లైన్లో అందుబాటులో ఉందన్నమాట. ఉత్తమ్స్ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది. మీరు లింక్ క్లిక్ చేసి మన యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు కోర్స్ నచ్చితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కంప్లీట్ ఇంగ్లీష్ కోర్స్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. అయితే రీజనింగ్ అబిలిటీ ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, తెలంగాణలోకి అవసరం లేదు. 100+ మార్క్ ఎగ్జామ్స్, బిడ్ బ్యాంక్ ఉంటుంది. సో ఇదే విధంగా ఏపీ అండ్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ స్పెషల్గా ఉంటాయి. సో మొత్తం మెంటార్ ప్రోగ్రామ్ అయితేనే, వీడియోస్ అయితే పీడిఎఫ్ రూమ్లో కూడా మీకు అందించడం జరుగుతుంది అనమాట. సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి కాస్ట్ 1499 అయితే, తెలంగాణ అది ఓన్లీ కేవలం 300 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ యొక్క ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ చూస్తే ఇక్కడ క్యాబినెట్ ఆఫీస్ హోల్డర్స్ అంటే ముఖ్యంగా మనకు క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ చదవాలి. ఇక్కడ కొందరి మంది తీసుకోవడం జరిగింది, ఎందుకంటే ఈ యొక్క క్యాబినెట్ ఆఫీస్ లింక్స్తో ఉండేటువంటివి ఇంపార్టెంట్ ఆఫీస్ హోల్డర్స్ అనమాట. అందువల్ల మనం ఈ రెండు లింక్ చేసుకుంటే మనకు బాగుంటుంది. మరి ఖచ్చితంగా మనం ఇదే వీటితో పాటుగా మనం కంపల్సరీగా క్యాబినెట్ మినిస్టర్స్ అందరినీ కూడా మనకి వీడియోలో మనం చూడడం జరుగుతుంది. చూస్తే ఇక్కడ హోమ్ మినిస్టర్, ఓకే. సో మనకి హోమ్ మినిస్టర్ అండి, హోమ్ మినిస్టర్ వచ్చేసి అమిత్ షా. హోమ్ మినిస్టర్ మనకు అమిత్ షా గారు కదా. మరి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అయితే మనకు హోమ్ సెక్రటరీ ఎవరు అంటే గోవింద్ మోహన్. సో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అంతా కూడా మీకు మనకి యాప్ నందు ఉంది. మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా చదువుకోవచ్చు. మరి ఖచ్చితంగా మీకు ఒక బుక్ రూమ్లో కూడా తర్వాత ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీరు ఒక బుక్లో మీరు దాన్ని తయారు చేసుకోండి. ఓకే, హోమ్ మినిస్టర్ ఎవరండి? మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అమిత్ షా గారు. అయితే హోమ్ సెక్రటరీ ఎవరంటే గోవింద్ మోహన్. మీకు డౌట్ రావచ్చు, సార్ హోమ్ మినిస్టర్ అడుగుతారు కానీ హోమ్ సెక్రటరీ అడుగుతారా అంటే ఎస్. ప్లీజ్ రిమెంబర్, ఎక్కడైతే పిల్లవాడిని ఇబ్బంది చేయాలనో, ఏ క్వశ్చన్ అడిగితే చెప్పలేడో దాన్ని టచ్ చేస్తారు ముఖ్యంగా. అది మన దాన్ని క్రాక్ చేయగలిగితే చాలు. మనం ఏమనుకుంటామంటే హోమ్ మినిస్టర్ ఈజీ కదా, ఇంపార్టెంట్ కదా అనుకుంటాం. కానీ వాడి మనం ఆలోచిస్తుంటే నేను ఏ బిట్ అడిగితే అతను చేయలేడు, చెప్పలేడు, ఫిల్టర్ ఎక్కడ చేయాలని ఆ కోణంలో ఆలోచిస్తారు. మనం కూడా అడ్వాన్స్డ్గా ఫ్యూచర్లో ఆలోచిస్తున్నట్టయితే ఈ యొక్క బిట్ మనకు అడిగే అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత ఫినాన్స్ మినిస్టర్ ఎవరండి? ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు. అయితే ఫినాన్స్ సెక్రటరీ ఎవరయ్యా అంటే ఓకే తుహిన్ కాంత పాండే. మరి డిఫెన్స్ మినిస్టర్ ఎవరు మనకు? రాజ్నాథ్ సింగ్ గారు. మరి డిఫెన్స్ సెక్రటరీ ఎవరయ్య అంటే రాజేష్ కుమార్ సింగ్. మరి మనకు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరు అంటే ఎస్ జైశంకర్ అంటాం. చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ. అజిత్ దోబాల్ మనకు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కదా. మరి ఈయన ఎవరంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలతో కూడా ఇండియాకి మంచి రిలేషన్స్ కల్పించడానికి మూల కారకుడు ఎవరంటే ఎస్ జైశంకర్. కానీ ఎవరికైనా సరే రిప్లై ఇవ్వడం కానీ బీఫిట్ రిప్లై ఉంటుంది. అసలు తొనకడు బెనకడు స్ట్రైట్ వే పడుతుంది. ఆవిడ అమెరికా కావచ్చు, వాడిని అబ్బాయి అమెరికా వాడు కావచ్చు, కెనడా వాడు కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఆస్ట్రేలియా ఎవడనే కావచ్చు, ఆన్సర్ ఇచ్చినాడంటే దిమ్మ తిరిగివలసిందే. అటువంటి మిస్టర్ ఎస్ జైశంకర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఉండడం మన భారతదేశానికి అత్యద్భుతమైన గొప్ప అవకాశం అనమాట ఆయనకు. మరి ఇక జైశంకర్ అయితే మరి ఫారిన్ సెక్రటరీ ఎవరయ్యా అంటే విక్రమ్ మిశ్రీ. మరి రైల్వే మినిస్టర్ ఎవరంటే అశ్విని వైష్ణవ్. అయితే మరి రైల్వే బోర్డు చైర్పర్సన్ ఎవరయ్యా అంటే సతీష్ కుమార్. మీరు ఈ విధంగా ఈ రెండు కూడా లింకప్ చేసుకొని చదివితే మాత్రం మనకి బిట్టు మిస్ అయ్యే అవకాశం ఉండదు. మన డౌట్ రాదు, సరే ఇన్ని ఎక్కడ నేర్చుకోవాలా, అన్నీ ఏమి నేర్చుకోమని చెప్పినారు. కంపల్సరీగా మీరు బయట చేయకపోయినా గుర్తుపెట్టుకోండి ఇట్లా అనేసి. మనకి ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మనం ఈజీగా ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అంటే మీరు లింకప్ అంటే ఇదే దాన్ని 3 times 4 times 5 times రివిజన్ చేసినాం అనుకోండి, ఖచ్చితంగా మనం నిలిచిపోతే మిత్రమా. ఈరోజు చదివేసి నేను 2 months చదవాలంటే కుదరదు. చూశారు ఎంత సిలబస్ ఉంది తెలిసినా. మీరు అనుకుంటారు ఏముందిలే హైకోర్టు, రైల్వేస్ ఏముందిలే అనుకుంటారు. ఇన్ని నేర్చుకోకుండా మళ్ళీ చీఫ్ మినిస్టర్లు, గవర్నర్స్, ఏపీ హైకోర్టులు, మొత్తం ఎన్ని హైకోర్టులు ఉన్నాయి, దానికి చీఫ్ జస్టిస్ ఎవరున్నారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు లాంగెస్ట్ ఎవరు, షార్టెస్ట్ ఎవరు, ఈ ప్రజెంట్ ఎవరు ఉన్నారు, ఎన్నో వాడు మన తెలుగు రాష్ట్రం నుంచి ఎంతమంది సీజీఎల్ అయినారు, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి మిత్రమా. మరి ఒకే హైకోర్టు 3-4 రాష్ట్రాలకు ఏమి ఉంది, దానికి జ్యూరిస్డిక్షన్ ఎక్కడుంది,
సిలబస్ రోంత లేదు, చాలా దండిగా ఉంది. మీరు ఏమనుకుంటారంటే నోటికి వచ్చింది కదా ఇంకా 1.5 మంత్ సరిపోతే, కుదరదు. ఇప్పుడు మనకు తెలిసి తెలంగాణకైతే మాత్రం మనకు చాలా టైం ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి, జూన్ కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా నేర్చుకుంటే బాగుంటుంది అనమాట. ఓకే, ఒకసారి చూద్దామా. హోమ్ మినిస్టర్ అమిత్ షా, హోమ్ సెక్రటరీ గోవింద్ మోహన్, ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్, ఫినాన్స్ సెక్రటరీ తుతిన్ కాంత పాండే, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, డిఫెన్స్ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ సుబ్రహ్మణ్య జయశంకర్, ఎస్ జయశంకర్ సింపుల్గా, ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ, దెన్ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్, రైల్వే బోర్డు చైర్పర్సన్ సతీష్ కుమార్. నెక్స్ట్ చూస్తే హెడ్స్ ఆఫ్ ఫినాన్షియల్ బాడీస్. ఇప్పుడు నేర్చుకునేటన్నీ కూడా ఏంటివి ఫినాన్షియల్ బాడీస్ అనమాట. ఫినాన్షియల్ బాడీ అన్ని రిలేటివ్ టు టోటల్ ఫైనాన్స్. వీళ్ళందరూ ఎవరంటే చైర్పర్సన్ ఆఫ్ 16th ఫైనాన్స్ కమిషన్. చాలా ఇంపార్టెంట్. 16th ఫినాన్స్ కమిషన్కి చైర్పర్సన్ ఎవరంటే అరవింద పనగారియా. రీసెంట్గా అపాయింట్మెంట్ కావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ. 16th ఫినాన్స్ కమిషన్ ఇప్పుడు మనకు దొరికేది మన 16th ఫైనాన్స్ కమిషన్ కాబట్టి దీనికి చైర్పర్సన్ ఎవరయ్యా అంటే అరవింద పనగారియా. దెన్ సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు వచ్చేసారంటే మాధబీపురి బుచ్. మొట్టమొదటి మహిళా చైర్పర్సన్ అనమాట సెబీకి మొట్టమొదటి మహిళా చైర్పర్సన్ ఎవరంటే మాధబీపురి బుచ్. ఇప్పుడు కూడా ఆమెనే. ఓకే, మరి ఐఆర్డిఏ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీకి ఎవరంటే దేబాశిష్ పాండా. టోటల్గా ఇది ఇన్సూరెన్స్ అన్నీ కూడా ఇది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. బ్యాంక్స్ అన్ని రెగ్యులేట్ చేసేది మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆ విధంగా మనకు ఇన్సూరెన్స్ చేసేదంతా కూడా ఐఆర్డిఏ, టెలికమ్యూనికేషన్ అంతా ట్రాయ్ అట్లా అనమాట. దెన్ 7th పే కమిషన్ యొక్క చైర్పర్సన్ ఎవరయ్యా అంటే అశోక్ కుమార్ మాథ్యూర్. ఈయన శాలరీస్ ఎంత ఉండాలి, ఎంతెంత పెంచాలి, ప్రజెంట్ ఎట్లా ఉంది, ద్రవ్యోల్బణం ఎట్లా ఉంది, ఇవన్నీ బేస్ చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కు శాలరీస్ అనేది మనకు వీళ్ళ ద్వారా పెరుగుతూ ఉంటాయి అనమాట. అంటే పే కమిషన్ చెప్తుంటాం మనం. సో ఇప్పుడు 7th పే కమిషన్ దీనికి ఎవరంటే అశోక్ కుమార్ మాథ్యూర్. సిడ్బీ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎవరంటే మనోజ్ మిట్టల్ చైర్పర్సన్. దెన్ కంపెనీ లా బోర్డుకి చైర్పర్సన్ ఎవరంటే రామలింగం సుధాకర్. దెన్ ఎగ్జిమ్ బ్యాంక్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సింపుల్ యూ కెన్ సే ఎగ్జిమ్ బ్యాంక్. సో ఎగ్జిమ్ బ్యాంక్ చైర్పర్సన్ ఎవరంటే హర్ష భూపేంద్ర భంగారి. దెన్ అవార్డు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ వచ్చేసారంటే షాజీ సింపుల్గా ఏంటంటే మనం షాజీ. ఓకే, ఇది అగ్రికల్చర్ బ్యాంక్ అనమాట. దెన్ ఇండస్ట్రియల్ ఫినాన్స్ కార్పొరేషన్ ఐఎఫ్సి అన్న సింపుల్గా రాహుల్ భావే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ ఎవరంటే చెల్లా శ్రీనివాసులు చెట్టి. మన తెలుగు వ్యక్తి కంపల్సరీ మనకు అడిగే అవకాశం అయితే దీని ఉందన్నమాట. అయితే మెయిన్ మనకు ఫినాన్స్ అండ్ మనకు గుర్తు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కదా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఎవరు ఇప్పుడు నూతన గవర్నర్ కదా సంజయ్ మల్హోత్రా. గతంలో శక్తికాంత దాస్ ఉన్నారు, ఆయన టెన్యూర్ అయిపోయింది కాబట్టి ఆయన ప్లేస్లో ఇప్పుడు మనకు వచ్చింది ఏంటంటే సంజయ్ మల్హోత్రా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, శక్తికాంత దాస్ చదివి. సో ఇప్పుడు మనకు కొత్తగా వచ్చారు ఎవరంటే ఆయన పేరు సంజయ్ మల్హోత్రా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క నూతన గవర్నర్. మరి ఒకసారి చూద్దాం మిత్రమా. 16th ఫినాన్స్ కమిషన్ చైర్పర్సన్ అరవింద్ పనగారియా, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మాధబీపురి బుచ్, ఐఆర్డిఏ దేబాశిష్ పాండా, 7th పే కమిషన్ అశోక్ కుమార్ మాథ్యూర్, సిడ్బీ మనోజ్ మిఠల్, కంపెనీ లా బోర్డు రామలింగం సుధాకర్, ఎగ్జిమ్ బ్యాంక్ హర్ష భూపేంద్ర బంగారి, నాబార్డు షాజీ కేవి, ఇండస్ట్రియల్ ఫినాన్స్ కార్పొరేషన్ రాహుల్ భావే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెల్లా శ్రీనివాసులు శెట్టి. నెక్స్ట్ చూస్తే ఐడిబిఐ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వచ్చేసి రాకేష్ శర్మ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి వచ్చేసి సిద్ధార్థ్ మెహందీ, సిబిడిటి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ప్రత్యక్ష పన్నులు. ఓకే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే రవి అగర్వాల్. ఓకే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. సిబిఐటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పరోక్ష పన్నులు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వచ్చేసి సంజయ్ కుమార్ అగర్వాల్. దెన్ బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వచ్చేసి ప్రమోద్ అగర్వాల్. దెన్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వచ్చేసి గిరిచంద్ర చతుర్వేది. ట్రాయ్ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకి వచ్చేసారంటే అనిల్ కుమార్ లహోటి. దెన్ ఐఓసిఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వచ్చేసి శ్రీకాంత్ మాధవ్ వైద్య. మరి సార్ చూద్దాం మిత్రమా.
ఐడిబిఐ రాకేష్ శర్మ, ఎల్ఐసి సిద్ధార్థ్ మహంతి, సిబిడిటి రవి అగర్వాల్, సిబిఐటి సంజయ్ కుమార్ అగర్వాల్, బిఎస్సి ప్రమోద్ అగర్వాల్, ఎన్ఎస్సి గిరీష్ చంద్ర చతుర్వేది, ట్రాయ్ అనిల్ కుమార్ లహోటి. దీన్ని నేను యాక్చువల్గా ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళాను మిత్రమా, లక్ష్మీ నేను కరూర్ వైశ్య బ్యాంక్ ఇంటర్వ్యూ వెళ్తే చెన్నైలో. అప్పుడు నాకు ఈ బిట్ అడిగారు, ట్రాయ్ యొక్క అబ్రివేషన్ చెప్పగలవని అడిగారు అనమాట. చెప్పాను. ఓకే, ట్రాయ్ అనిల్ కుమార్ లహోటి. దెన్ ఐఓసీలు వచ్చేసి శ్రీకాంత్ మాధవ్ వైద్య. తర్వాత చూస్తే మనకు డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ. సో డిఫెన్స్ పరంగా ఆ యొక్క స్థానంలో ఎవరున్నారు, హెడ్స్ ఆఫ్ ద అంటే మనకి నేవీకి ఎవరు, ఎయిర్ ఫోర్స్కి ఎవరు, ఆర్మీకి ఎవరు, అందరు కలిసి ఎవరు. తర్వాత మనకు ఐటీబీపీ, బిఎస్ఎఫ్, ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. చాలా ఇంపార్టెంట్. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, సింపుల్ యూ కెన్ సే సిడిఎస్ అంటే చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ. అన్ని వింగ్స్కి ఈయన హెడ్గా ఉంటారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరంటే జనరల్ అనిల్ చౌహాన్. చాలా ఇంపార్టెంట్ మనకు జనరల్ అనిల్ చౌహాన్. దానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటే మనకు 3 ఫోర్స్ ఉన్నాయి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఈ మూడింటి కూడా హెడ్ ఎవరంటే మనకు జనరల్ అనిల్ చౌహాన్. దెన్ చీఫ్ దేనికి ఎయిర్ స్టాఫ్ ఎవరంటే ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్. దెన్ చీఫ్ దేనికి ఆర్మీ స్టాఫ్ వచ్చేసి జనరల్ ఉపేంద్ర ద్వివేది. దెన్ నేవీకి ఎవరంటే అడ్మిరల్ దినేష్ త్రిపాఠి. ఈ 4 మాత్రం మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి మిత్రమా. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ చౌహాన్, చార్ అన్నింటికి అని గుర్తుపెట్టుకో. చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ విమానంటే మన ప్రీతి. ఆర్మీ ఉపేంద్ర ద్వివేది. ఉపేంద్ర ఎక్కడుంటాడు, కింద భూమి మీద ఉంటాడు, అక్కడ ఆర్మీ. నేవల్ నీళ్ళు ఎవరుంటారు, దినేష్ కే త్రిపాఠి. దెన్ డైరెక్టర్ ఇంటెలిజెన్స్ బ్యూరో తపన్ డేకా. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మన సీక్రెట్ ఏజెన్సీ రవి సిన్హా. దెన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ప్రవీణ్ సూద్. ఒకసారి చూద్దాం మరి. సో డైరెక్టర్ ఇంటెలిజెన్స్ బ్యూరో తపన్ డేకా. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రవి సిన్హా. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రవీణ్ సూద్. తర్వాత డీజీ డైరెక్టర్ జనరల్ ఎవరంటే బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దల్జీత్ సింగ్ చౌదరి. సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఎవరంటే అనీష్ దయాల్ సింగ్. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఓకే సిఐఎస్ఎఫ్ రాజవిందర్ సింగ్ భట్టై. నెక్స్ట్ 11th వన్ డీజీ డైరెక్టర్ జనరల్ ఐటీబీపీ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ రాహుల్ రస్గోత్రా. డీజీ ఎస్ఎస్బి సశస్త్ర సీమ బల్ అమృత్ మోహన్ ప్రసాద్. దెన్ డీజీ ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ బి శ్రీనివాసన్. దెన్ ఎన్ఐజే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సదానంద దాతే. డీజీ ఎన్డీఆర్ఎఫ్ మనం చూస్తూ ఉంటాం. ఇటీవల కాలం వరద ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా మనకి ఎన్డీఆర్ఎఫ్ చాలా ఉపయోగపడింది. ఎక్కడ ఫ్లడ్స్ వచ్చినా, ఎక్కడ ప్రమాదాలు జరిగినా ఇక ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెడీగా ఉంటారనమాట. వచ్చి ప్రజలను కాపాడుతూ ఉంటారు. దగ్గర ఎన్డీఆర్ఎఫ్ అంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వచ్చేసి ఎవరంటే పీయూష్ ఆనంద్. ఒకసారి చూద్దాం మిత్రమా. బిఎస్ఎఫ్ దల్జీత్ సింగ్ చౌదరి. సిఆర్పిఎఫ్ అనీష్ దయాల్ సింగ్. సిఐఎస్ఎఫ్ రాజవిందర్ సింగ్ భాటి. ఐటీబీపీ రాహుల్ రస్గోత్రా. ఎస్ఎస్బి అమృత్ మోహన్ ప్రసాద్. ఎన్ఎస్జి శ్రీనివాసన్. ఎన్ఐఏ సదానంద దాతే. ఎన్డీఆర్ఎఫ్ పీయూష్ ఆనంద్. సో ఇది మిత్రమా. మరి దీనికి సంబంధించి మీరు ఏపీ హైకోర్టు కానీ తెలంగాణ హైకోర్టు కానీ ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో మన యొక్క ఉత్తమ్ అకాడమీ యొక్క యాప్ లింక్ ఉంది. దాన్ని క్లిక్ చేసి మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ కోర్సుని అయితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కానీ తెలంగాణ హైకోర్టు కానీ డిస్ట్రిక్ట్ కోర్టులు కానీ ఉత్తమ్ అకాడమీ డౌన్లోడ్ చేసుకోండి. మీకు సపరేట్ కోర్స్ అందుబాటులో ఉంది. తెలంగాణ కోర్స్ అయితే 300 రూపీస్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే 1499. మీకు డౌట్ అనిపిస్తుంది, సార్ ఎందుకు సార్ 1000 రూపీస్ ఎందుకు అంటే ఇక్కడ మనకు రీజన్ అడిషనల్గా వస్తుంది కాబట్టి ప్లస్ ఇంకా లాంగ్ రన్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్ట్ పెరిగిందనమాట. కాబట్టి ఈ యొక్క
కోర్స్ మీరు కొన్నట్లయితే మీకు అన్ని రకాల ఇంగ్లీష్ కానీ జీకే కానీ ఎగ్జామినేషన్స్ కానీ అత్యద్భుతంగా మీకు ఉంటాయి. ఏదో పాత వీడియోస్ ఇక్కడ పెట్టడం లేదు, అన్నీ కూడా లేటెస్ట్ వర్షన్లో. సో మిగతా వాళ్ళలాగా అన్ని పాత పెట్టాను, అన్నీ కూడా లేటెస్ట్ ప్యాటర్న్లో లేటెస్ట్గా మీకు లేటెస్ట్ ప్యాటర్న్ బిట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో గతంలో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ కానీ ఇటీవల కాలం జరిగినటువంటి సుప్రీంకోర్టులో కానీ జరిగిన ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని, ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని, హైకోర్టులో జరిగిన బేస్ చేసుకొని మీకు ఇక్కడ ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుందన్నమాట. సో ఖచ్చితంగా మీరు మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకుని మనకి కోర్స్ పర్చేజ్ చేసుకోండి. మరి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మన యొక్క నెంబర్ 8688080802కి మీరు కాల్ చేయండి. చాలామంది వాళ్ళకి నెంబర్స్ ఇవ్వరు, కానీ మేము మీకు నెంబర్కి కూడా ఇస్తున్నాం. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఒక కోర్స్ పరంగా కానీ మీకు అప్డేట్స్ పరంగా కానీ మాకు చేస్తే మేము ఇమ్మీడియట్గా మీరు రెస్పాన్స్ అయ్యి మీకు ఖచ్చితంగా మీకు ఏమైతే అవసరమో అవి మీకు చేయడం జరుగుతుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం చూస్తుంటే మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ కొరకు. థ్యాంక్ యూ.